సోదరీ సోదరులారా, ఈరోజు మనం ఎఫెసీ పత్రిక ఉపోద్ఘాతం వినబోతున్నాము. చిన్నాసియాను ఈ రోజున టర్కీ అంటాము. క్రీస్తు శకం 62 సంవత్సరంలో అపొస్తలుడైన పౌలు రోములో ఉండగా 4 వ్యక్తులు పౌలుకు వీడ్కోలు చెప్పి చిన్నాసియాకు వెళ్లిపోయారు. పౌలు వారికి తన రచనలు ఇచ్చి పంపాడు. అనగా ఈ 4 ప్రతి ఒక్కరి చేతిలో పౌలు చెరసాలలో రాసిన ఒక పత్రిక ఉంది. రోములో చెరసాలలో ఉండగా పౌలు రాసిన అమూల్యమైన పత్రికలవి. రోమా సామ్రాజ్యాన్ని నీరో పరిపాలిస్తున్నాడు. రోమా చక్రవర్తి ఎవరైనా అతనికి సీజరు అనే బిరుదు ఉంటుంది. రోము పౌరసత్వం పౌలుకుంది. అందుచేత సీజరు ఎదటే తన వ్యాజ్యాన్ని చెప్పుకుంటానన్నాడు పౌలు. చక్రవర్తి ఎదట సాక్ష్యమిచ్చే అవకాశం కోసం పౌలు కనిపెట్టుకుని ఉన్నాడు. పౌలు వద్ద నుండి వెళ్లిపోయిన ఈ 4 ఎవరంటారా? ఎపఫ్రొదితు మొదటివాడు. ఇతడు ఫిలిప్పీ ప్రాంతీయుడు. ఇతడు ఫిలిప్పీ పత్రికను పట్టుకెళ్లాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. రెండోవాడు తుకికు. ఇతడు ఎఫెసు వాడు. తుకికు ఎఫెసు పత్రిక తీసుకువెళ్లాడు. ఎఫెసీ 6వ అధ్యాయం 21వ వచనం. మూడో వ్యక్తి ఎపఫ్రా. ఇతడు కొలసీ వాడు. ఇతడు కొలసీ పత్రిక తీసుకువెళ్లాడు. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఇక 4వ వాడు ఒనేసిము. అతడు తన యజమానుడైన ఫిలెమోనుకు పౌలు నుంచి పత్రిక తీసుకువెళ్లాడు. 4 ద్వారా 4 పౌలీయ పత్రికలు ఈ విధంగా పంపబడ్డాయి. 4 పత్రికల్లో యేసుక్రీస్తు యొక్క సమగ్ర వ్యక్తిత్వ చిత్రణ జరిగింది. సంఘము, క్రైస్తవ జీవితం ఎలాంటివో వివరించబడినవి. ఇవన్నీ పరస్పర సంబంధాలలో ఎలా పనిచేసేది విశదీకరించబడింది. ఉన్నత ప్రమాణానికి చెందిన క్రైస్తవ జీవిత విధానాన్ని ఈ పత్రికలు నిర్దేశించి చూపుతాయి. ఎఫెసీ పత్రికలో సంఘం క్రీస్తు శరీరమని చెప్పబడింది. మార్మికమై అదృశ్యమై ఉన్న ఈ సంఘానికి యేసుక్రీస్తే శిరస్సు. ఎఫెసీ పత్రికలో యేసు శరీరం, కొలసీ పత్రికలో శరీరానికి శిరస్సైన క్రీస్తు ప్రత్యేకంగా చూపబడడం విశేషం. ఎఫెసీ పత్రికలోని యేసు శరీరాన్ని, కొలసీ పత్రికలో శరీరానికి శిరస్సైన క్రీస్తును మనం చూస్తాము. ఇక ఫిలిప్పీ పత్రికలో క్రీస్తుతో సంయుక్తమైన క్రైస్తవ జీవిత విధానం తేటగా చూపబడింది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం అంటోంది, నన్ను బలపరచే క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను. అన్య ప్రజల మధ్య క్రైస్తవ విశ్వాసి ఎలా జీవించాలో ఫిలెమోను పత్రిక చూపుతుంది. ఒనేసిము అనే బానిసకు యజమాని ఫిలెమోను. పౌలు ఈ ఫిలెమోనుకు రాసిన ఉత్తరం ఎంతో అర్థవంతమై ప్రయోగశీలమై అనేకులను ఆశీర్వదిస్తోంది. ఆధ్యాత్మిక విలువలు నేర్పుతుంది. ఫిలెమోను పత్రిక 17-18 వచనాలు. పౌలు ఫిలెమోనుతో అంటున్నాడు, నీవు నన్ను నీతో పాలివాడుగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టే అతణ్ణి చేర్చుకో. అతడు అనగా ఒనేసిము నీకు ఏ నష్టమైనా కలుగచేసిన ఎడల, నీకు ఏమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలో చేర్చు. ప్రథమ శతాబ్దంలో సువార్త కాలినడకన నడిచి వెళ్ళింది. ఎఫెసీ పత్రికలో అలనాడు సువార్త ఎలాంటి సత్ఫలితాలనిచ్చిందో మనం అధ్యయనం చేయబోతున్నాము. సంఘము దేవుడు రూపొందించిన కళాఖండం. పాత నిబంధనలో ఈ మర్మము బయలుపరచబడి ఉండలేదు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, పూర్వకాలము నుండి మరుగై ఉన్నది ఈ సంఘం. చేతులతో కట్టబడిన ఏ మహామందిరము కంటే ఇది ఎంతో వైభవోపేతమైనది. సజీవమైన రాళ్లతో నిర్మించబడింది. పరిశుద్ధాత్మ నివాసమున్న మందిరమిది. ఇది ఈ లోకములో యేసుక్రీస్తు యొక్క శరీరమే. యేసు నడిచినట్లే నడుస్తుంది. సైతానుతో యుద్ధం చేస్తుంది, గెలుస్తుంది. ఒకానొక రోజున ఈ సంఘం ఎత్తబడుతుంది. పెండ్లి కుమార్తెగా యేసుకు అప్పగించబడుతుంది. ఎఫెసీ పత్రిక పౌలు రాసిన 3వ ఆకాశపు పత్రిక.
కొత్త నిబంధన అంతట్లో ఎఫెసీ పత్రిక శిఖరాగ్రం అని చెప్పవచ్చు. లేఖనమంతటిలో ఎఫెసీ పత్రిక ఆధ్యాత్మిక నవనీతమనవచ్చు. ఇది సంఘపత్రిక. లేఖన సత్యములన్నింటిలో ఇది ముత్యం. బైబిలు ప్రత్యక్షంలో ఎఫెసీ పత్రిక ఎంతో గంభీరమైనది. ఈ పత్రికను సరిగా అర్థం చేసుకున్నవారు దేవుని కృపనొందినవారు, దేవుడేర్పరచుకొన్న ధన్యులు. దీనిని పూర్తిగా అర్థం చేసుకోగల అనుభవజ్ఞులు బహు కొద్దిమందే ఉన్నారు. పరిశుద్ధాత్మే మనల్ని సర్వసత్యములోనికి నడిపించాలి. చిన్నాసియాలో 7 సంఘాలున్నాయి. వాటిలో ఎఫెసు సంఘం ఒకటి. 7 సంఘాలలో ఇది పెద్ద సంఘం. ఎఫెసు ఒక మహానగరం, ప్రసిద్ధి చెందిన స్థలం. పౌలు తన 2వ సువార్త యాత్రలో ఎఫెసుకు రావాలని చూచాడు. కాని పరిశుద్ధాత్మ అతన్ని రానివ్వలేదు. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 6వ వచనం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా, గలతీయ ప్రాంతముల గుండా వెళ్లారు. మూసియా దగ్గరికి వచ్చి బితూనియ వెళ్లడానికి ప్రయత్నం చేశారు గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్లనివ్వలేదు. పరిశుద్ధాత్మే పౌలు సువార్త ప్రయాణ కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఎటు వెళ్లాలో ఎటు వెళ్లకూడదో నిర్ణయించేది పరిశుద్ధాత్మే. పౌలు పరిశుద్ధాత్మ నేతృత్వంలో పడమటి దిశగా మాసిదోనియకు వెళ్లాడు. ఫిలిప్పి నుండి బెరియాకు వెళ్లాడు. అక్కడి నుండి ఏథెన్సుకు, కొరింథీకి కూడా వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ఎఫెసుకు వచ్చాడు. ఎఫెసులో గొప్ప అవకాశం ఎదురు చూస్తోంది. అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయం 19వ వచనం. వారు అక్కడికి వచ్చినప్పుడు ఎఫెసులో వారిని విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరములో ప్రవేశించి యూదులతో తర్కిస్తున్నాడు. తన 3వ సువార్త ప్రయాణంలో ఎఫెసులో సువార్త ప్రకటనకు అనుకూల వాతావరణమున్నట్లు కనుగొన్నాడు. తిరిగి ఎఫెసుకు వచ్చాడు. ఈలోపుగా అపొల్లో అక్కడికి వచ్చి ఉన్నాడు. అపొల్లో యోహాను బాప్తిస్మమే ఎరుగును, అంతకు మించి అతనికి తెలియదు. యేసుక్రీస్తు యొక్క కృపాసువార్తను అపొల్లో అంతవరకు ఎరగడు. అయితే యేసుక్రీస్తును, ఆయన సువార్తను పౌలు ద్వారా ఎరిగినవాడై గొప్ప సువార్త సేవకుడయ్యాడు, బోధకుడయ్యాడు. ఎఫెసులో పౌలు అమోఘమైన సేవ చేశాడు. అక్కడ తురన్ను అనే వ్యక్తికి చెందిన బడి ఉంది. అందులో పౌలు సువార్త కూడికలు పెట్టాడు. ఆసియా ప్రాంతమంతా ఈ విధంగా సువార్త చొరవ చేసుకొని పోయింది. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలలో పేర్కొనబడిన 7 సంఘాలు ఆ కాలంలోనే ఏర్పడడం గొప్ప విశేషం. అదంతా చిన్నాసియా ప్రాంతం. అక్కడ సువార్త బాగా వ్యాపించిందంటే అదంతా పౌలు ద్వారా పరిశుద్ధాత్మ జరిగించిన సేవ. ఈ రోజున టర్కీ అని వ్యవహరించబడుతోంది ఆ ప్రాంతం. అలనాడు రోమా సామ్రాజ్యానికి అది కేంద్రస్థానం. గ్రీకు సంస్కృతి గ్రీసు నుండి చిన్నాసియా ప్రాంతమంతా విస్తరించింది. అది టర్కీ పశ్చిమ తీరం. లక్షలాది ప్రజలకు సువార్త ఈ విధంగా అందింది. ఎఫెసు జనసమ్మర్దం గల మహానగరం, సాంస్కృతిక కేంద్రం, మత విషయక వ్యాసంగాలకు కూడలి స్థానం. మంచి వాతావరణం, పర్యాటక ఆకర్షణలు ఎఫెసులో ఎన్నో ఉన్నాయి. రోమా చక్రవర్తులు విశ్రాంతి కోసం ఎఫెసుకు వచ్చేవారు. ఈ ప్రాంతానికి పరిశుద్ధాత్మ నేతృత్వంలో సువార్త వచ్చింది. రోమా సామ్రాజ్యంలో తూర్పు అంచున ఉన్న ఎఫెసీ ప్రాంతం సువార్తతో నింపబడింది. రోము తరువాత అంత ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నది ఎఫెసు. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరంలో హిత్తీయులు నిర్మించిన నగరమిది. తూర్పు దేశాలలో పేరెన్నికగన్న నగరం. క్రీస్తుపూర్వం 1000 సంవత్సరం వరకు ఈ నగరం ఎంతో ఉచ్చస్థితిలో ఉంది. అప్పుడు ఆ ప్రాంతమంతా గ్రీకు ప్రభావం కిందికి వచ్చింది. తూర్పు పడమరల సంస్కృతి సంగమం ఏర్పడింది. ఎఫెసులో ప్రాచ్య పాశ్చాత్య నాగరికతలు మేళవించాయి. 2500 సంవత్సరాలు
లోకం మొత్తంలోకి ఘనత వహించిన పట్టణంగా వెలుగొందింది. ఈ రోజున ఎఫెసు పట్టణం సముద్ర తీరాన భూగర్భంలోకి దిగిపోయింది. అవశేషాలు కూడా కనిపించటం లేదు. కాలగర్భంలో కలిసిపోయిన పట్టణం. దాని వైభవం ఈ రోజున గత చరిత్రలో భాగమైంది. ప్రాచీన కాలంలో ఎఫెసు మహానగరంలో డయానా దేవాలయం ఉండేది. అది లోకంలోని 7 వింతలలో ఒకటి. గ్రీక్ నాగరికత, శిల్ప నైపుణ్యం ఉట్టిపడి కట్టడమది. 418 అడుగుల పొడవు, 237 అడుగుల వెడల్పు. పార్థియనుల శిల్ప నైపుణ్యాన్ని తలదన్నిన శిల్పకళ ఇందులో కనిపిస్తోంది. భూకంపాలను సైతం తట్టుకొని నిలువగల రసాయనిక ద్రవ్యాలను ఈ కట్టడంలో పెట్టి మరీ కట్టారు. జంతు చర్మం, బొగ్గు మిశ్రమంతో తయారైన రసాయనిక పదార్థాన్ని నిర్మాణంలో వాడారు. వారి కళా నైపుణ్యం, వారి ద్రవ్య సంపద ఎఫెసు పట్టణానికి అంత గొప్ప పేరు తెచ్చాయి. డయానా దేవస్థానం 127 స్తంభాల మీద నిర్మించబడింది. ఈ దేవాలయంలో డయానా దేవీ విగ్రహమున్నది. ఈ డయానా గ్రీకు పురాణాలలోని డయానా కాదు. ఎఫెసులోని డయానాదేవి సంతానోత్పత్తికి అధిష్టాన దేవత. చంద్రమండల దేవత కాదు, సంతాన దేవత. ఈ దేవతా విగ్రహానికి ఎన్నో వక్షస్థలాలున్నట్లు చిత్రించబడింది. కట్టెతో చెక్కబడిన పెద్ద విగ్రహం. ఈ దేవస్థానంలో ఎన్నో అవాచ్యమైన కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి. ఈ దేవాలయం నమూనా వెండితో తయారు చేయబడి అధిక సంఖ్యలో అమ్మబడుతూ ఉండేది. స్వర్ణకారులు ఈ వ్యాపారంలో అధిక లాభాలు గడించేవారు. ఇలాంటి ఎఫెసు నగరానికి అపొస్తలుడైన పౌలు వచ్చాడు. 3 నెలలు పౌలు స్థానిక సమాజ మందిరంలో మాట్లాడాడు. ఆ తరువాత మళ్లీ వచ్చి 2 సంవత్సరాల పాటు తురన్ను పాఠశాలలో ప్రబోధాలు చేశాడు. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయం 10వ వచనం అంటోంది, 2 ఏండ్లు ఈలాగున జరిగింది గనుక యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభువు వాక్యము విన్నారు. ఎఫెసులో ఉన్నంతకాలం పౌలు మరే పట్టణంలోనూ ఉండలేదు. పౌలు ద్వారా ఆ ప్రాంతంలో సువార్త విన్నంత మంది మరెక్కడా అంతగా విని ఉండలేదని బైబిలు చరిత్ర సాక్ష్యమిస్తోంది. 1 కొరింథీ 16వ అధ్యాయం 8-9 వచనాలు. ఇప్పుడు మార్గములో మిమ్మును చూడడానికి నాకు మనస్సు లేదు. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది. ఎదిరించేవారు అనేకులున్నారు గనుక పెంతెకోస్తు వరకు ఎఫెస్సులో నిలిచి ఉంటాను. పౌలు ప్రబోధాలకు ప్రభావితులై వారంతా విగ్రహాలను విసర్జించారు. అందుచేత స్వర్ణకారులకు ఎంతో నష్టం వాటిల్లింది. పౌలు బలమైన ప్రతిఘటన ఎదుర్కోవలసి వచ్చింది. దానికి ఫలితంగా పట్టణంలో పెద్ద కొట్లాట, దొమ్మి వచ్చి జనం మీద పడ్డారు. పౌలు సజీవ దేవుని సువార్త ప్రకటించాడు. క్రీస్తునందే నిత్య జీవం ఉన్నదని ప్రకటించాడు, ప్రబోధించాడు. దేవుడు పౌలును కాపాడాడు. అందుచేత పౌలు ఎఫెసులోనే ఉండి ఇంకా సేవ చేయగలిగాడు. అపొస్తల కార్యములు 19వ అధ్యాయం 23-41 వచనం వరకు ఇదే ఉదంతం గ్రంథస్థం చేయబడి ఉంది. ఎఫెసులోని సంఘాన్ని పౌలు ఎంతో ప్రేమించాడు. ఎఫెసీ సంఘము నుండి వీడ్కోలు తీసుకొని పౌలు వెళ్లిపోయాడు. అపొస్తల కార్యములు 20వ అధ్యాయం 17-38 వచనం వరకు విశ్వాసులెందరో ప్రభువును మహిమపరిచారు. ఎందరో ప్రభువు వైపు తిరిగారు. ఎఫెసీ ప్రాంతంలో జరిగినంతగా సువార్త సేవ లోక చరిత్రలో మరెక్కడా జరిగి ఉండలేదు. ఆధ్యాత్మికంగా ఎఫెసీ సంఘం ఎంతో ఉన్నత స్థాయికి చెందింది. అన్యులు ఎక్కువగా నివసించే ఎఫెసీ ప్రాంతంలో ఈ పత్రికను అర్థం చేసుకున్నారంటే అది గొప్ప విశేషమే. వారు గ్రహించలేరు అనుకుని ఉంటే పౌలు ఈ పత్రిక రాసేవాడే కాదు. ప్రకటన గ్రంథంలో యేసు 7 సంఘాలకు ఉత్తరాలు రాశాడు. వాటిలో ఒకటి ఎఫెసు సంఘం మొదటిది. ఈ 7 సంఘాల ఉత్తరాల సారాంశం సంఘ చరిత్ర యొక్క పరిణతిని చూపుతుంది.
ఎఫెసు సంఘం సంఘాలన్నిటిలో బహుశ్రేష్టమైనది. ఎఫెసు సంఘ బిడ్డలందరూ యేసువైపు ఆకర్షించబడ్డారు. యేసుక్రీస్తు కంటే కొందరికి సంఘ కార్యక్రమాలు ముఖ్యం. యేసును వ్యక్తిగతంగా ఎంత ప్రేమిస్తున్నామో అనే ప్రశ్నకు సంఘమే జవాబు చెప్పాలి. క్రీస్తు సంఘమును ఎంతో ప్రేమించి సంఘం కోసం తనను తాను ఇచ్చివేసుకున్నాడు అని పౌలు ఎఫెసీ పత్రికలో రాశాడు. యేసు ప్రేమకు మనమెలాంటి స్పందన కనబరుస్తున్నామో, ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు గనుక మనము ప్రేమించగలుగుతున్నాము. ఎఫెసీ పత్రిక మనల్ని యేసు ప్రేమలో ముంచి ఎత్తుతుంది. మనల్ని యేసుకు ఎంతో సన్నిహితంగా తెస్తుంది. కొందరు విమర్శకులంటారు, ఎఫెసీ పత్రిక, ప్రకటన గ్రంథం ఈ రెండూ గ్రహించడం అంత సులభమేమీ కాదు. మరో మాట వీరే అంటారు, ప్రకటన గ్రంథమంతా సాంకేతిక పరిభాష, ఒక పట్టాన ఇది అర్థం కాదు. ఎఫెసీ పత్రిక మరీ ఎత్తు, ప్రకటన గ్రంథము మరీ లోతు. ఇది వీరి జటిల సమస్య. అయితే వాస్తవమేమిటంటే ఈ రెండు గ్రంథాలలో సహేతుకమైన సమగ్రమైన ఆలోచనలు గంభీరమైనవి. ఆత్మ నింపుదల గలవారికి సులభగ్రాహ్యమే. బైబిలు దేవుని వాక్యం, దాన్ని నమ్ముతాము అనగానే సరిపోదు. ఎందుకు నమ్ముతున్నామో, బైబిలులో ఏముందో దాన్ని ఎలా అవగాహన చేసుకున్నామో క్షుణ్ణంగా అనుభూతిపరంగా చెప్పగలిగి ఉండాలి. అలాంటప్పుడు ఎఫెసీ ప్రకటన గ్రంథాలు ఎంత తేలికో తేలిపోతుంది. ఎఫెసీ పత్రిక రాసిన పౌలు గాని, ప్రకటన గ్రంథ రచయిత యోహాను గాని అందరికీ అర్థం కావాలనే రాశారు. కాని ఏదో మర్మం అన్నట్లు రాయలేదే. దేవుడు, దేవుని ఆత్మ రాయిస్తే వారు రాశారు. యోహాను ఏం రాశాడు? తాను చూచినవి, ఉన్నవి, జరగబోయేవి రాశాడు. ప్రకటన గ్రంథమంతా ఇదే క్రమంలో రాయబడింది. ప్రకటన గ్రంథమంతా 7 అనే అంకెకు సంబంధపడి ఉంది. అయితే ఎఫెసీ పత్రిక, ఇందులో 6 అధ్యాయాలున్నాయి. మొదటి 3 అధ్యాయాలు సంఘానికి ఉన్న పరలోక పిలుపు ఎలాంటిదో వివరించబడింది. అనగా ఈ పత్రికలో సగం సైద్ధాంతికం. చివరి 3 అధ్యాయాలు ఈ లోకంలో దేవుని సంఘం ఎలా ప్రవర్తించాలో చెప్పబడింది. ఈ రెండో భాగం ఎంతో ప్రయోగాత్మకమైంది. సంఘం ఒక శరీరం. ఈ శరీరానికి క్రీస్తే శిరస్సు. క్రీస్తు పరలోకంలో ఉన్నాడు. మనం క్రీస్తుతో సంయుక్తపరచబడి ఉన్నాము. అయితే సంఘ శరీరము యొక్క పాదాలు ఈ భూమి మీద ఉన్నాయి. ఈ పాదాలతో ఈ భూమి మీదనే నడవాలి. తల ఉన్న చోటికే పాదాలు వెళ్లిపోవాలంటే కుదరదు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా నడుచుకోండి. విశ్వాసీ, పరలోకంలో కూర్చోటం కాదు, ఈ లోకంలో నీవు నడవాలి అంటున్నాడు పౌలు. నీ శిరసైన క్రీస్తు పరలోకంలో ఉన్నాడు గాని క్రీస్తు పాదాలు ఇక్కడే ఉన్నాయి. నడవాలి. నీ ప్రవర్తన విషయం జాగ్రత్త. రోమా సామ్రాజ్యమది. క్రైస్తవులు అన్యుల మధ్య యేసు పాదాలై నడవాలి. ఎఫెసీ పత్రిక మొదటి భాగం సిద్ధాంతం, రెండో భాగం ఆచరణ. ఈ రెండూ మనకెంతో అవసరం. మొదటి 3 అధ్యాయాల పరిధిలోనే ఆగిపోకూడదు. చివరి 3 అధ్యాయాలలోకి సాగిపోవాలి. సందేశం గొప్పది. అది తల నుండి గుండెలోకి దిగాలి. గుండె నుండి పాదాలలోకి ఇంకాలి, నడవాలి. ప్రవర్తనలో పరివర్తన రావాలి. ఇది ఎఫెసీ పత్రిక సందేశ సారాంశం. మొదటి అధ్యాయంలో సంఘం ఒక శరీరం, రెండో అధ్యాయంలో సంఘం ఒక కట్టడం, మూడో అధ్యాయంలో సంఘం ఒక మర్మం, 4వ అధ్యాయం నుండి ప్రయోగశీలమైన ఉపమానాలు, 4వ అధ్యాయంలో సంఘం ఒక నూతన వ్యక్తి, నూతన పురుషుడు. ఈ లోకంలో సంఘం ఒక నూతన సృష్టి. ఒక కొత్త వ్యక్తిగా ఈ లోకంలో సంఘం నడవాలి గదా. సంఘంలో ఒక క్రొత్తదనం లోకానికి కనిపించాలి. సంఘం యాత్రిక సంఘం. 5వ అధ్యాయంలో సంఘం యేసు వధువు కాబోతోంది. ఆమె యేసు పెళ్లి కుమార్తె కాబోతోంది.
ఇప్పుడు ప్రదానం చేయబడింది. 2 కొరింథీ 11:2 పౌలు అంటున్నాడు, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించాలని మిమ్ములను ప్రదానం చేశాను. ఈ రోజున సంఘం ప్రదానం చేయబడిన కన్యక. రేపు మధ్యాకాశంలోకి ఎత్తబడినప్పుడు పెండ్లి కుమార్తె అవుతుంది. 6వ అధ్యాయంలో సంఘం ఒక సైనికుడు. చాలామంది పెళ్లి చేసుకున్న మర్నాడే భార్యాభర్తలిరువురి మధ్య పోరాటం మొదలవుతుంది. అయితే సంఘం వధువు, సంఘం సైనికుడు. అంటే వధూవరుల మధ్య పోరాటం కాదు, ఇది సైతానుతో యుద్ధం. సైతానే మన శత్రువు. అపవాదిని ఎదిరించి వాణ్ణి తరిమెయ్యాలి. ప్రభువు పక్షాన నిలిచి మనం సైనికులమై అపవాదిని ఎదిరించి తరిమి కొట్టాలి. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? జ్ఞాపకముంచుకోండి, ఎఫెసీ పత్రికలోని దేవుని సంఘము యొక్క 6 ఛాయాచిత్రాలను చూడండి. 1 సంఘం శరీరం, 2 సంఘం ఆలయం, 3 సంఘం ఒక మర్మం, 4 సంఘం నూతన పురుషుడు, 5 సంఘం ప్రదానము చేయబడిన వధువు, 6 సంఘం ఒక సైనికుడు. ప్రియ సోదరుడా, సోదరి, నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? అయితే ఈ పాఠం అంతా నీకోసమే. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.